లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నిర్వహించిన విజిలెన్స్ అవేర్నెస్ వారం చివరి రోజు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా యానాంలోని పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులకు ఒక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్ పాల్గొన్నారు. ముందుగా యానాం ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ కళాశాలలో జరిగిన వర్క్షాప్ లో సిబిఐ అధికారులు, రీజనల్ అడ్మినిస్ట్రేటర్ అంకిత్ కుమార్, ఎస్పీ వరదరాజన్ మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారులందరూ కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని దిశానిర్దేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అడ్మినిస్ట్రేట్ సిబ్బంది, ఎస్ఐలు పునీత్ రాజ్, కట్టా సుబ్బారావు, పేరు నూకరాజు, ఇతర ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. Way of working. We want to put efforts and we will not be partial to anybody. We will be collecting the evidence, appropriate evidence, and putting it before the court of law for Who is the present chief of defense staff? But if somebody writes some name and gives some fake address or something, how would you ascertain that this is a... verify that address also. Okay. We take lot of care to register a case. We verify the genuineness of the complaint. We go to that address. We ask the person whether you have lodged this complaint. It's a reliable information. Yes, reliable. Reliable. We don't disclose the name of the person in the court. Sometimes people give false documents against false information against their. Presenter will give a presentation in bilingual language, both English and Telugu. I am an inspector of police at CBI Visakhapatnam. Regarding anti-corruption matter. ఇప్పుడు మనందరికీ రోజు పెట్టుకుంటాం ఏసీబీ రేట్ అంటే ఆఫీసెస్లో ఏసీబీ రేట్ అనేది మనం వింటుకుంటాం. అయితే ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ ప్లాన్.